దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సంగమ, ఇక సమయంలో నేను చెప్పే మాట ఏంటంటే, మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో మొదటి వచనంలో మనము పాటించవలసిన విషయం, ప్రాముఖ్యమైన విషయము, ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఈ రోజున మనం చూస్తే ఎన్నో అనేకమైన విషయాలకి ప్రయాసపడుతూ ఉన్నారు మనుషులు. ఆయన సంఘం ప్రయాసపడుతూ ఉన్నారు. దేనికోసం అంటే ముఖ్యంగా డబ్బు కోసం, పేరు ప్రత్యేకతల కోసం, అధికారం కోసం, లోకంలో ఉండే ఆశీర్వాదం కోసం ప్రయాసపడుతూ ఉన్నారు. దేవుడైతే ఏం చెప్తున్నాడంటే, ప్రేమ చూపించడానికి, ప్రేమ కలిగి ఉండటానికి, ప్రేమను ప్రకటించడానికి, నా ప్రేమను పొందుకోవడానికి మీరు ప్రయాసపడండి అని దేవుడు చెప్తూ ఉన్నారు. దేవుని యొక్క మాట ప్రకారంగా మనం బ్రతకాలి. దేవుని ప్రేమ కలిగి మనం ఉండాలి. దేవుని ప్రేమను సంఘానికి చూపించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.